ఏం దేవుడు అంతా బాగున్నారా? నేను మీ నాగేష్ బిహారీ లాగ్ లేదు మిత్రమా, లాగ్ మాత్రమే. ప్రస్తుతం అయితే మనము టిప్పు సుల్తాన్ గారి వేసవి విడది అంటే ఆయన సమ్మర్ ప్యాలెస్ దగ్గరికి వచ్చినామండి. ఆ సమ్మర్ ప్యాలెస్ని అయితే పోయి ఎక్స్ప్లోర్ చేసేద్దాం. వెనకలు ఏంటి అంత జనం ఉన్నారు అని అనుకుంటున్నారా? ఇక్కడ టికెట్ ఆన్లైన్లోనే బుక్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ స్కానర్ ఉంటుంది, గూగుల్ లెన్స్తో ఆ స్కానర్ని స్కాన్ చేస్తే డైరెక్ట్ ఆ వెబ్సైట్లోకి వెళ్ళిపోతుంది. వెబ్సైట్లో మనం టికెట్ని బుక్ చేసుకోవాలి. మన ఆధార్ నెంబర్ కానీ లేకపోతే పాన్ నెంబర్ కానీ ఐడెంటిటీ ప్రూఫ్గా ఇచ్చి బుక్ చేసుకోవాలి. ఇంకా టికెట్ ప్రైస్ వచ్చేసి 20 రూపీస్ అండి. సో పోయి టికెట్ని అయితే బుక్ చేసుకొని లోపలికి వెళ్ళిపోదాం పదండి. ఈ ప్యాలెస్ని దరియా దౌలత్ బాగా అంటారు. ఈ మధ్యనే దీన్ని మ్యూజియం కూడా చేశారు. ఇంతకుముందు మనం ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకున్నాం కదా, ఆ టికెట్ని ఇక్కడ సెక్యూరిటీ గార్డ్స్కి చూపించి లోపలికి వెళ్ళాలన్నమాట. ఇక్కడ కనిపిస్తున్న ఈ గుమ్మటాల్లో అటువైపు ఒకటి ఇటువైపు ఒకటి ఉంటాయి. ఈ గుమ్మటాల్లో సెక్యూరిటీ గార్డ్స్ ఉండి కాపలా కాసేవాళ్ళు. చూడండి ఇక్కడ నుంచి చుట్టూ గార్డెన్ తో ప్యాలెస్ ఎంత బాగా కనిపిస్తుందో, అదిగో అక్కడ దూరానికి కనిపిస్తున్నదే ప్యాలెస్. అయితే ఈ గార్డెన్ ఇప్పుడు ఇలాగుందా, ఇంతకు ముందు నుంచి మెయింటైన్ చేస్తున్నారో నాకైతే తెలియదు. ఎక్సలెంట్. దానికి తోడు వర్షం కూడా యాడ్ అయింది, మంచి వెదర్ బాగా కనిపిస్తుంది. ఇది చూడండి ఇక్కడ నుంచి వ్యూ అయితే ఇంకా బాగుంది. ఆ ఫౌంటైన్స్ కూడా యాడ్ చేసి ఉంటే బాగుండేమో అని నాకు అనిపించింది అనమాట. ఇదే ఎంట్రన్స్. ఈ ఎంట్రన్స్ దగ్గర ఇదిగో ఈ గుండ్లన్నీ పెట్టినారు. ఇది వచ్చేసి ఇక్కడ మనం చూస్తున్న పెయింటింగ్స్ టిప్పు సుల్తాన్ గారు ఏ వార్స్ చేశారు, ఆ వార్స్ లో ఎక్కడ గెలిచారు అన్న డీటెయిల్స్ అన్ని వేశారు. పైన సీలింగ్ కూడా ఎక్సలెంట్ ఉంది. ఆ ఎంట్రన్స్ లో కూడా చూడండి చాలా బాగుంది. ఇదే మెయిన్ ఎంట్రన్స్ అనమాట లోపలికి వెళ్ళడానికి. ఆ తర్వాత ఆ పెయింటింగ్స్ ఏంటి అని ఎక్స్ప్లెయిన్ చేయడానికి అక్కడ బోర్డు పెట్టారు. ఈ పెయింటింగ్స్ చూడండి, అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు, వాళ్ళ పద్ధతులు ఏంటి, ఎలాగుంటారు అని మొత్తం అన్ని డీటెయిల్స్ లైన్ బై లైన్ పెయింటింగ్స్ లో అయితే చేయించారనమాట. ఇవన్నీ న్యాచురల్ పెయింటింగ్స్ అండి. మొత్తం ఆకు పసరుతో తయారు చేసిన కలర్స్ అనమాట. వాటిలో నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెయింటింగ్స్ అయితే వేశారు. చూడండి సీలింగ్ కూడా ఎంత బాగా పెయింట్ చేశారు. ఇది వచ్చేసి సిరామిక్ టైప్ అనుకోండి, పైన అంతా స్టిక్ చేశారు. పెయింటింగ్ కాదు ఇది, అంటే కింద టైల్స్ మీద పెయింటింగ్ వేసి పైన స్టిక్ చేశారు. ఇంకా ఇదంతా కూడా పెయింటింగ్. ఇక్కడ చూడండి జనాలు ఆ పెయింటింగ్స్ అన్నిట్లని గోకేశారు. ఇంకేం పని ఉంటుంది, మంచి పాతవన్నీ పాడు చేయడమే కదా. అనగనగా ఒక రాజు, ఆ రాజుకు 7 కొడుకులు. వాళ్ళు వేటకు వెళ్ళి చేపలు పట్టుకొచ్చారన్న కథను విన్నాం కదా. అయితే టిప్పు సుల్తాన్కి కూడా 7 మంది కొడుకులు. అయితే వీళ్ళు వేటకు పోయి చేపలు పట్టుకురాలేదు కానీ బ్రిటిష్ వాళ్ళ చేతుల్లో వేటాడి మరీ చంపబడ్డారు. అది నీళ్ళల్లో ముంచి చంపబడ్డారు. అది కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క నదిలో ముంచి చంపబడ్డారండి. చాలా కిరాతకంగా క్రూరకంగా ఈ 7 మందిని చంపేశారనమాట బ్రిటిష్ వాళ్ళు. అది ఎందుకంటే కల్నల్ బెయిలీని బంధించి హింస పెట్టారు కదా, ఆ కక్షతో అలా చేశారు బ్రిటిష్ వాళ్ళు. ఇక్కడ ఒక్కొక్క రూమ్ ఒక్కొక్క టైప్ ఆఫ్ కలర్స్ లో పెయింటింగ్ చేశారు. ఇది బెడ్రూమ్ అనుకుంటా. పైన సీలింగ్ చూడండి ఎంత బాగా పెయింట్ చేశారు. అంటే ఇది సిరామిక్ టైప్, సిరామిక్స్ ని పెయింట్ చేసి పైన స్టిక్ చేసినట్టున్నారు. మళ్ళీ సిరామిక్ టైపా లేకపోతే జంతువుల తోళ్ళతో పైన పెయింటింగ్ వేసి స్టిక్ చేశారా తెలియదు. సో ఇలా ఉంటుందన్నమాట లోపలంతా. నేను ఒక రూమ్ నుంచి ఇంకో రూమ్ లోకి వచ్చాను. ఇది హాల్. ఇక్కడ ఇవన్నీ పెండ్లన్స్ అన్ని పెట్టారనమాట. ఇది చూడండి, ఇది వచ్చేసి ఆయన బట్టలు, టిప్పు సుల్తాన్ వేసుకున్న ప్యాంటు, ఇది షర్టు, టిప్పు సుల్తాన్ వాడిన షర్టు, హ్యాట్. ఇంకా ఇవి ఆయన వాడిన కత్తులు, టిప్పు సుల్తాన్ యుద్ధానికి తీసుకెళ్లిన కత్తులు అనమాట ఇవన్నీ. అదేంట్రా కొన్నిసార్లు వీడియో తీస్తున్నావు కొన్నిసార్లు ఫోటోలు పెడుతున్నావు అంటే, వీడియో డైరెక్ట్ గా తీసుకొని ఇవ్వడం లేదు. అందుకే నేను ఏం చేశానంటే ఏవైతే ఐటమ్స్ కనిపివో వాటిని వీడియో తీస్తున్నా. ఐటమ్స్ ఏవైతే వాళ్ళవి ఉన్నాయో మ్యూజియంలో వాటిని నేను ఫోటో తీసుకొని ఆ ఫోటో మీకు పెట్టి చూపిస్తున్నాను అనమాట. అస్సలు తీసుకొని లేదు, నాకు వీడియోనే తీసుకొని లేదు. ఏదో కొన్ని చోట్ల అలా తీసుకుంటున్నాయి. చూడండి ఆయన రాసిన ఖురాన్, మరి ఖురానా ఏదన్నా నాకు కూడా తెలియదు. సో ఇలాగ డోర్స్ మీద కానీ ఫాల్ సీలింగ్ మీద కానీ
ఎక్సలెంట్ పెయింటింగ్స్ అయితే చేయించారు. ఇంక ఇవి వచ్చేసి ఆయన వాడిన గన్స్ అన్నమాట. టిప్పు సుల్తాన్ హయాంలో గన్నులు ఉండేవండి, ఆ గన్నులే వాడారు. మంచి మంచి గన్నులన్నీ ఆయన కొని ఆయన కలెక్షన్లో పెట్టుకున్నారు. ఆయన సైన్యం కూడా వాడేవారులే అండి. మీరు ఇంతకుముందు వీడియో చూస్తే అర్థమవుతుంది అసలు ఆయన యుద్ధ నైపుణ్యం ఎలా ఉండేది అని. సో ఎక్సలెంట్ అన్నమాట. ఎవరైనా మిస్ అయింటే ఆ యుద్ధ నైపుణ్యం ఏంటి, ఆయన కనిపెట్టిన వెపన్స్ ఏంటో మీరు ఒకసారి ఆ వీడియో చూడండి, మీకే తెలుస్తుంది. ఇది పెయింటింగ్ అయితే నన్ను బాగా అట్రాక్ట్ చేసిందండి. ప్రస్తుతం అయితే మనం గంబాజ్ దగ్గర ఉన్నామండి. గంబాజ్ అంటే ఏంటనుకుంటున్నారు? టిప్పు సుల్తాన్ గారు కట్టించిన, లేకపోతే ఆయన కోసమే కట్టిన తాజ్మహల్. ఇక్కడ ఒక మినీ తాజ్మహల్ ఉంటుంది లోపల, వెళ్ళి అదైతే చూద్దాం. ఒకవేళ వీళ్ళు వీడియో తీయడానికి అలౌ చేయకపోతే ఫోటోలు తీసుకొని ఆ ఫోటోలని ఎడిట్ చేస్తానండి, చేసి పెడతాను. ఎలాగైతేనే మీకు చూపిస్తాను, ఏదో ఒక రూపంలో అయితే నేను ఈ వీడియోని అయితే ప్రొలాంగ్ చేస్తాను. సరే, ప్రస్తుతం అయితే లోపలికి వెళ్ళిపోదాం పదండి. ఇక్కడ కూడా టికెట్ ఉంది, టికెట్ ఇక్కడ కూడా 20 రూపాయలు అంట. సరే లోపలికి అయితే వెళ్దాం పదండి, ఇంకా లేట్ చేయకుండా మనం. అండి గంబాజ్ ఎంట్రన్స్. గంబాజ్ అంటే సమాధులు ఉంటాయన్నమాట, లోపల అన్ని సమాధులే. మనము 7 టూమ్స్ చూసినాం కదా, అలాగే టూమ్స్ అండి. లోపలికి వెళ్ళి ఏమేమి ఉన్నాయి ఏం కదా మొత్తం చూద్దాం పదండి. చూసినారా అక్కడ తాజ్మహల్ లాగా కనిపిస్తుంది ఒకటి, గమ్మటము గంబాజ్ కనిపిస్తుంది, అదే ఇదే గుంబాజ్. దీనికి మినీ తాజ్మహల్ అనే పేరు కూడా ఉందన్నమాట. ఎందుకు మినీ తాజ్మహల్ అని అంటారంటే ఇక్కడ టిప్పు సుల్తాన్, అలాగే వాళ్ళ ఫాదర్, అలాగే వాళ్ళ మదర్ సమాధులు 3 కలిసి ఈ గుంబాజ్లోనే ఉంటాయి. ఆ సమాధులు వాళ్ళు చాలా బాగా ప్రొటెక్ట్ చేసుకున్నారు. ఇంకా చుట్టూ గార్డెన్ అది మెయింటైన్ చేస్తున్నారు. ఇదే గుంబాజ్, చాలా బాగుంది, ఎక్సలెంట్ ప్లేస్. కంపల్సరీ విజిట్ చేయాల్సిన ప్లేస్ అన్నమాట. ఖచ్చితంగా విజిట్ చేసి చూడండి. ఇక్కడ మనకు చాలా సమాధులే ఉంటాయి. ఇవన్నీ వాళ్ళ పిన్నమ్మలు, వాళ్ళ నానమ్మలు, అమ్మమ్మలు, పెద్దమ్మలు, అమ్మలు, ఆ తర్వాత వాళ్ళ చిన్నాన్నలు, వాళ్ళకి సంబంధించిన సమాధులు అన్నీ ఇక్కడే ఉంటాయి. ఇప్పుడు అయితే మీకు డౌట్ వచ్చిండొచ్చు, మరి వాళ్ళ కొడుకుల సమాధులు లేవా అని. ఈ బ్రిటిష్ వాళ్ళు ఏం చేసినారంటే వాళ్ళ కొడుకుల శవాలు కూడా దొరకకోకుండా చేశారనమాట. వీళ్ళకి సమాధులు ఉండకూడదు, శవాలు కూడా దొరకకూడదు అని ముక్కలు ముక్కలు చేసి చేపలకి ముసళ్ళకి ఆహారంగా వేసేసారు. ముంచి చంపిందే కాకుండా వాళ్ళని ముక్కలు ముక్కలుగా చేసి చేపలకి అలాగే ముసళ్ళకి ఆహారంగా పడేశారు అనమాట. ఈయన 7 మంది కొడుకుల్ని అంత క్రూరంగా బ్రిటిష్ వాళ్ళు వీళ్ళ పట్ల వ్యవహరించారు. ఇంక ఇక్కడ చూస్తున్న సమాధిలో మీరు పేర్లు చూడండి, కావాలంటే మళ్ళీ వెనక్కి వెళ్ళి స్టార్టింగ్ నుంచి ఎవరు వీళ్ళు అని పేర్లు అయితే చూడండి. ఇదే ఎల్లో కలర్లో ఉన్నది టిప్పు సుల్తాన్ సమాధి, రెడ్ కలర్లో ఉన్నది హైదర్ అలీ సమాధి, గ్రీన్ కలర్లో ఉన్నది వాళ్ళ మదర్, టిప్పు సుల్తాన్ వాళ్ళ మదర్ సమాధి. సో ఈ డోర్స్ చూడండి, ఇది మొత్తం ఐవరీ ఇన్లే, చాలా ఖర్చు పెట్టి కట్టినట్టున్నారు. విత్ రెడ్ శాండిల్ వుడ్ డోర్ అండి ఇది. ఇంకా మనకు ఈ గుంబాజ్లోనే పక్కన మసీద్ కూడా ఉంటుంది.
ఎందుకంటే వీళ్ళకి సమాధులు ఉన్న చోట మసీదు కూడా కంపల్సరీ ఉండాలి, ఎందుకంటే ప్రేయర్స్ చేస్తారు కాబట్టి. చూసారుగా టిప్పు సుల్తాన్ గారి సమాధి, వాళ్ళ నాన్నగారి సమాధి, అలాగే వాళ్ళ అమ్మగారి సమాధిని. ఇంకా ఇక్కడ ఒకటి త్రివేణి సంగమం అనమాట, అది చూడాలి. సరే ఎంతసేపు టిప్పు సుల్తాన్ గారు అని అన్నాను కదా అని ఇంకా మీరైతే కామెంట్లు పెట్టద్దండి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో జగన్మామని, మన పవన్ కళ్యాణ్ గారిని, అలాగే చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళ సొంత పేర్లతో పిలుస్తుంటే ఏమా నువ్వు గొడ్డు కోసి పేరు పెట్టినావా అనే కాలంలో ఉన్నామండి మనము. కాబట్టి ఈయన చాలా పెద్దోడు, ఎంత పెద్దోడు, దగ్గర 200-300 సంవత్సరాల కిందట బతికినాడు. ఆయనని గారు అని పిలిస్తే తప్పేముంది చెప్పండి. అందుకే గారు అని సంబోధిస్తున్నా. దయచేసి కింద కామెంట్లు మాత్రం పెట్టద్దండి, ఎందుకు పిలుస్తున్నావు, ఎక్కడ పిలుస్తున్నావు, అది ఇది అని. ఆయన చాలా గొప్పోడు కూడా. సో మీరు ఏం చేస్తారంటే మంచిగా కామెంట్లు పెట్టండి, వీడియో బాగుంటే కామెంట్లు పెట్టండి, బాగాలేకపోయినా కామెంట్లు పెట్టండి. సో వెళ్ళి అదైతే చూసేద్దాం పదండి మనం. సో ఎలాగుందండి టిప్పు సుల్తాన్ గారి సమాధి, అలాగే ఈ కావేరీ సంగమం. సో కావేరీ సంగమం అంటే పెద్దగా ఏం లేకపోయినా ఇక్కడ పక్కనే ఉంది కాబట్టి చూపిస్తున్నా అంతే అండి. సరే, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని ఆల్లో పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుందండి. టాటా, బాయ్ బాయ్, సీ యూ అండ్ సాయోనారా. Thank you.